శ్రీవల్లి వేదవతికి చాలా నచ్చుతుంది. ఇక చందు శ్రీవల్లి పెళ్లి చేయడానికి అందరూ సిద్ధపడతారు. ఇక రామరాజు వాళ్ళందరూ రెడీ అయి హాల్లోకి వస్తారు. అందరితో పాటు ధీరజ్ ప్రేమ వాళ్ళు కూడా రెడీ అయి వస్తారు. రామరాజు ధీరజ్ని చూసి కోపంతో వేదవతితో ఆ అమ్మాయిని ఒక్కదాన్నే రమ్మని చెప్పు అని రామరాజు అంటాడు. వేదవతి ప్రేమ ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. వాడిని రావద్దు అని చెప్పు అని రామరాజు అంటూ ఉండగా ఏమన్నారు అని వేదవతి రామరాజుని కంగారుగా అడిగితే, చెప్పింది వినపడలేదా? నా పెద్ద కొడుకు నిశ్చితార్థానికి వాడు రావడానికి వీల్లేదు. వాడి వల్ల నిశ్చితార్థం చెడిపోయే ప్రమాదం ఉంది అని రామరాజు గట్టిగా అరుస్తూ చెప్తాడు. ఇక ధీరజ్ చాలా బాధపడుతూ ఇంట్లోనే ఉంటాడు. ప్రేమ కూడా ధీరజ్ని చూస్తూ కాస్త డల్ అవుతుంది. కట్ చేస్తే రామరాజుతో అందరూ కలిసి ప్రేమతో సహా గుడికి వెళ్తారు. గుడి దగ్గరికి వచ్చి భాగ్యానికి ఫోన్ చేసి రామరాజు, హలో చెల్లమ్మ, నేను గుడి దగ్గర ఉన్నాను, ఫంక్షన్ హాల్ ఎక్కడ అని అడ్రస్ అడుగుతాడు. భాగ్యం రామరాజు వాళ్ళని గుడి లోపలికి రమ్మంటుంది. ఇక అందరూ గుడిలోకి వెళ్తారు. గుడి లోపల నిశ్చితార్థానికి భాగ్యం అంతా రెడీ చేసి ఉంచుతుంది. ఇక రామరాజు ఫ్యామిలీ అంతా వింతగా చూస్తూ నిశ్చితార్థం ఇక్కడ అన్నట్టు వింతగా చూస్తారు. వెంటనే చెల్లమ్మ, ఏంటిది ఇదంతా అని రామరాజు భాగ్యంతో అడుగుతాడు. నిశ్చితార్థం కోసం ఏర్పాట్లు అన్నయ్య గారు అని భాగ్యం అంటుంది. నిశ్చితార్థము ఇక్కడ అని రామరాజు కంగారుగా అడుగుతాడు. ఆయ్ అని భాగ్యం అంటుంది. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.